చేస్తాయి నా పిడికెలి వాడిక వేస్తాయి ఈ పోకిరి పొగరును వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. ఓరిది నమ్మ సెట్టు బాగుంది భయ్యా. సినిమా చూపించాలంటే ఈ మాత్రం సెట్ ఉండాలి. కంటిన్యూ చేయండి భయ్యా. నా శృతిని నాకు కాకుండా దూరం చేసిన లఫ్ట్ గాడు వస్తున్నాడు. రామలోడు వచ్చినాడు రా నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రా నారి బట్టి లాగినాడు రా నందసదీయ నింగికెక్కు పెట్టినాడు రా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా ఇక్కడ సీనుగాడు అంటే ఎవర్రా? అన్నయ్య సీనియర్ కావాలా? అన్నయ్య సీనుగాడు ఇద్దరొద్దు, సీనుగాడు ఒక్కడే కావాలి. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దాం. ఆడే సీనిగాడు. గెటప్ సీనిగాడు. డైలాగ్ బాగానే చెప్పావు. ఇంతకి సీనుగాడు ఎవరు భయ్యా? సీనిగాడు నేనే భయ్య. భయ్యా అంతకు ముందు నీకు ఒక పంచి దొరికిందని నా మీద వేసావు. ఈ మధ్య నీకు శృతి అని ఒక అమ్మాయి దొరికిందంటగా, చెప్పలేదే? నీకు దొరికిందని చెప్పానే. పంచి నాది, నా సొంత పంచదే. తెచ్చిన స్టూడెంట్స్ మిస్ అయితే వాళ్ళ పేరెంట్స్ లెక్క చెప్పాను, కానీ ఎప్పటికీ లెక్క చెప్పలేదు. నా ఇష్టం వచ్చినట్టు సినిమా చూపిస్తాను. ఏంటే తొందరలోనే నీ యాంకరింగ్ పొజిషన్ పోద్ది. భయ్యా నీ పాత టీమ్ లీడర్ రవి అనుకున్నావా? ఎలా టీమ్ లీడర్ చెప్పాలా? ఎలా తొక్కావు చెప్పాలా? చెప్పాలంటగా తెలిసింది. బాగా గుర్తుపెట్టుకో, శృతి నాదే, నీకేసిన పంచు నాది. పిలిపించిన శృతిని. పిలిపిస్తా. నీ శృతి ఒక్కదాన్నే కాదు, ఇంకో ముగ్గురిని పిలిపిస్తా. మామూలుగా ఉండరు పార్టిసిపెంట్స్. సోదొద్దు, తొందర పిల్లి. అందమైన అమ్మాయి దక్కాలనుకోవటం నీ ఊహ. నేను దక్కే టైపు కాదు, నిన్ను తొక్కే టైపు అంటూ వస్తుంది స్నేహ. నేను తొక్క తీసే టైప్ అని చెప్తాను కదా, పిలవండి. స్నేహ వచ్చే చెప్తా. పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నేను సెంటర్ వస్తా. స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు. బాలా 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 మహూ టాక్సీ బాలా 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 తూ హే టాక్సీ వాలా బాలా 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 పెంచే 1000 వాలా. వెల్కమ్ టు సినిమా చూపిస్తావమ్మా. థ్యాంక్ యూ. ఓహా నేహా? స్నేహ. నీకు దక్కే టైపు కాదు, నిన్ను తొక్కే టైప్ అని చెప్పా కదా ఈ అమ్మాయి. పక్కనుడు. నేను మాట్లాడుతాను కదా. ఏంటి భయ్యా జలుబు చేసిందా? బాగున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎల్బీ నగర్, హైదరాబాద్. ఎల్బీ నగర్. ఓకే, ఏం చేస్తున్నావు? అవినాష్ కాలేజ్ లో సెకండ్ ఇయర్. మా అవినాష్ గారు కాలేజ్ కూడా పెట్టాడు. అది చెప్పలేదు ఎప్పుడు? మీ అవినాష్ కాదు, మా అవినాష్ సార్. ఓకే, వెరీ గుడ్. మరి డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు ఎన్ని సినిమాలు చూసావమ్మా నువ్వు? చూసా బానే. ఈ సినిమా చూసాను. పీవీఆర్ లోనా, సినిమాక్స్ లోనా? మీరైతే చాలా తీసుకుంటున్నారంట, కొంచెం మాకు ఇవ్వండి, లాభ అయిపోతారు. లేకపోతే ఇస్తానమ్మా, ప్రతి రౌండ్ కి ఇస్తాను. అది గురించి నెక్స్ట్ వస్తుంది. అబ్బాయి చూడడానికి సైలెంట్, మాట్లాడాడంటే వైలెంట్. ఈ నలుగురిలో వాడే కొంచెం డిఫరెంట్. మన ఆదిత్య. లెట్స్ వెల్కమ్ ఆదిత్య. నిన్ను చూసి 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 నన్ను నేనే 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 మచ్చి 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 మర్చిపోయానే. కళ్ళకొచ్చి కొచ్చి కొచ్చి గుండె గిచ్చి 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 నాలో ఉండి నువ్వే ఏదో చేసావే. దక్కు దక్కు ఓ దక్కు ఓ దక్కు దక్కు దిల్లు ఏదో వచ్చినావే. ఓ దక్కు దక్కు దిల్లు ఏదో వచ్చినావే. సో యాజ్
యాజ్ ఇట్ ఈజ్ తనకు చెప్పాను, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సినిమాలు చూసావు అన్ని పక్కన పెట్టేసుకో, ఈ రోజు నీకు సరైన సినిమా చూపిస్తాను. షోలో ఇక్కడ ఆది ఉన్నాడు, అక్కడ ఆది ఉన్నాడు, ఇద్దరు ఆదిలను పెట్టుకొని నువ్వు సినిమా ఎట్లా చూపిస్తావు? సినిమా చూపిస్తావు నువ్వు, పాట అయిన మనోడు డాన్స్ చేస్తాడు, ఎవరు సినిమా చూపిస్తాడు కనపడేది. మీరు పాట అయిన చెప్తా. గాడిని తోలుతున్నాడు, నువ్వేం ఒంటిని తోలుతున్నావు. కాదు భయ్యా, ఏదో ఒంటి పోటీలు పెట్టినట్టు ఏంటది ఇది? సైకిల్ పంచర్ అయితే గాలి కొడుతున్నావు, అది కాన్సెప్ట్. వీడికి ఎక్కడ పంచర్ అయింది నాకు అర్థం కావట్లా. అక్కడికి వెళ్ళు ఆదిత్య. నీ చేత పెట్టిస్తుంది కోత. వన్స్ షోలో ఎంటర్ అయిందంటే నీకు గుర్తొచ్చేలా చేస్తుంది మీ తాత, ఎవరో కాదు మన రోహిత. లెట్స్ వెల్కమ్ రోహిత. మారుస్తాను దాని రాత. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఎందుకంటే పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కల. నువ్వు ఇక్కడే ఇక్కడ ఉన్నావు. నేను ఇక్కడే ఉన్నా. నువ్వు కదా నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నేను అమీర్పేట పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను. ఎక్కడున్నావు? అమీర్పేట పోస్ట్ ఆఫీస్. అమీర్పేట్ పోస్ట్ ఆఫీస్ ఇది? పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళే మొహమేనా నీది? యారా నేను పోస్ట్ ఆఫీస్ వెళ్ళకూడదా? పోస్ట్ ఆఫీస్ ఫేస్ కాదు ఇది, పనులు ఉంటా మాకు కూడా. ఎందుకు ఇలా చేస్తున్నావు? భయ్యా మీరు ఫిక్స్ అయ్యారా శృతి నువ్వు మహేష్ బాబాని? రండి. ఏంటి ఏంట్రా అన్నయ్య ఎవరిది? ఎప్పుడు జోలికేంట్రా, నా శృతి జోలికి వచ్చానుకో. ఎవడాడు చెప్పు. నా బాయ్ ఫ్రెండ్. శృతి వెల్కమ్ టు సినిమా చూపిస్తావా? నీ పేరు నాకు వద్దు ఇప్పుడు, శృతి అని పేరు. ఓకే నువ్వేమో సేమ్ నా శృతి లాగే ఉన్నావు, నీకు సినిమా ఏంటి? శృతియే కదా, సో శృతియే కాబట్టి నీకు సినిమా చూపించే. నేను చూపిస్తాను. నువ్వేనా నేర్పించావు? అంతే. సరే ఆ పోటీ దగ్గరికి వెళ్ళి పిలుస్తా. ఇసుక కావాలంటే వెళ్ళాలి బందరు, ఎంటర్టైన్మెంట్ కావాలంటే రావాలి విజేందరు. అరే విజేందరు వచ్చేరా చెప్తా. రంగు రంగు సైకిలెక్కి టింగు రంగం వచ్చిన పిల్లగాడు, ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు. హడుడు రాడు నువ్వు 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 నాకు సరైనడు. అన్నా నలుగురు అవినాష్ కాలేజీ, వీళ్ళ ముగ్గురు అవినాష్ డాన్స్ స్కూల్. నాది. మీరందరూ అవినాష్ కాలేజ్, ఇక్కడ మాత్రం వినాష్ సినిమా చూపిస్తాం, మొత్తం వినాశమే. వెల్కమ్ టు సినిమా చూపిస్తామమ్మా. థ్యాంక్ యూ. సో వాళ్ళకి ఏం చెప్పారు మీకు అది అన్ని వచ్చేస్తారనమాట. మేము కూడా చూపిస్తాం కదా సినిమా. దిక్కి ఇవ్వాల్సిన కోడి చికెన్ షాప్ వచ్చింది తొడగొట్టిందంట. ఇది కొట్టు సరే, వెరీ గుడ్. సేమ్ సౌండ్ రావాలి అక్కడ. ఓకే ఓకే వెళ్ళిపో. సో నలుగురు వచ్చేసారు కాబట్టి మీకు తలకు 25,000 ఇవ్వాలి. ఆ 25,000 నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర అంటే మా ధనలక్ష్మి దగ్గర ఉన్నాయి. మీ నలుగురు వచ్చేస్తే ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. 25,000 చొప్పున వచ్చాను. అమ్మా ధనలక్ష్మి. తలకు 25,000 ఇచ్చాను. ఈ 25,000 లెక్క పెట్టడం కాదు, బ్యాంక్ వేసుకోవడం కాదు, నా సినిమా చూపిస్తామా మీరు ఆడడానికి. నేను సినిమా చూపించానికి ఏంటే పక్కింట ఆంటీ. మా సినిమా చూపిస్తామో మొదటి రౌండ్ పేరు తెలుసా నీకు? రంగు పడుద్ది. ఈ రంగు పడుద్ది రౌండ్ లో మీకు ఒక టంగ్ టెస్టర్ ఇస్తాను, దాంతో పాటు 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైం లో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేను మిగతా ముగ్గురు దగ్గర నుంచి ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు
తీసుకోవచ్చు. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఏంటంటే మీరు టంగ్ ట్విస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పకూడదు, తడబడకూడదు, రాంగ్ చెప్పకూడదు, ఎక్స్ ఎక్కాలే వేయకూడదు. ఎక్స్ ఎక్కాలంటే ఎక్స్ ఎక్కాలంటే ఇవే, ఎక్స్ ఎక్కాలంటే ఇవే ఎక్స్ ఎక్కాలి. అండ్ ఇప్పుడు ఎక్స్ ఎక్కాలి టంగ్ ట్విస్టర్ చెప్పడానికి వస్తున్నారు ఎవరంటే ఆదిత్య. దా ఆదిత్య, నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే నల్లని నారి రాణి, ఎర్రని రాణి వాణి. నల్లని నారి రాణి, ఎర్రని రాణి వాణి. నల్లని రాణి నారి, నల్లని నారి రాణి, నల్లని నారి అంటే ఏంటి? అమ్మాయి. నారి అంటే అమ్మాయి, నల్లని నారి అంటే నల్లగా ఉండే అమ్మాయి రాణి, రాణి అయింది. ఓకే, ఎర్రని రాణి వాణి. నల్లని నారి రాణి, ఎర్రని రాణి వాణి. సూపర్ రా ఇది. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నల్లని నారి రాణి, ఎర్రని రాణి వాణి. నల్లని నారి రాణి, ఎర్రని నారి వాణి. నల్లని రాణి నారి, నల్లని నారి, నల్లని నారి రాణి, ఎర్రని రాణి వాణి. నల్లని రాణి రాణి, ఎర్రని రాణి వాణి. మిమిక్రీ చేస్తున్నాను. నల్లని నారి రాణి, నల్లని నారి రాణి, ఎర్రని రాణి వాణి. నల్లని నారి రాణి, ఎర్రని రాణి వాణి. నల్లని నారి రాణి, ఎర్రని రాణి వాణి. టైం అప్. ఆదిత్య, నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఏంటి? నువ్వు చెప్పింది ఏంటి? ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పాడంటే మా ఆదిత్య ఇప్పుడు 2 times కరెక్ట్ చెప్పాడు, అంటే 2000 రూపాయలు. సూపర్. ఎవరి దగ్గర ఎంత తీసుకుంటే చెప్పు. ఇక్కడ రోహిత ఏం మాట్లాడుతావు నువ్వు? సరే 2000 శృతి దగ్గర. తీసుకో 2000 శృతి దగ్గర. ఏం లవర్ నీకు? మనోడు గెలకటం వల్ల నీ దగ్గర 2000 తీసుకున్నాడు తెలుసా? మార్చుకో, లవర్ ఇటేసే, బాయ్ ఫ్రెండ్ ఇటేసే, అప్పుడు చెప్తా సంగతి. నేను బాధపడకు, 5 లక్షలు ఇప్పిస్తాను. మాట మీద నిలబెడతావా? ఫ్లోర్ మీద నిలబడతాను. నెక్స్ట్ మన రంగుబడి రౌండ్ లో ఎవరు వస్తున్నారంటే దా విజేందర్. అదే నిన్ను నీ పార్టిసిపేట్ చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ముచ్చటేస్తుందా చూస్తుంటా? నీకు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని చూస్తుంటావు, సులువుగా పైకి వచ్చిన వాళ్ళని చూస్తుంటావు. నేను 2వ రకం అనుకుంటామేమో, 3వ రకం. అందరిని తొక్కుకుంటూ పైకి వచ్చా. నేను ఇంకా ఏదో రకం అనుకున్నాను రా. బతకడం ఇష్టం, ఎలాగైనా ఆక్రమించుకోవడం ఇష్టం, ఆస్తులైనా ఆడవాళ్ళైనా. నువ్వు మగాళ్ళని కదా ఆక్రమించుకునేదే. రైట్ విజేందర్, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే 44 ఆరెంజ్లు, 66 నారింజలు. 44 ఆరెంజ్లు, 66 నారింజలు. 44 ఆరెంజ్లు, 66 నారింజలు. అంతే. రైట్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 44 ఆరెంజ్లు, 66 నారింజలు. 44 ఆరెంజ్లు, 66 44 ఆరెంజ్లు, 66 నారింజలు. 44 ఆరెంజ్లు, 66 నారింజలు. 44 ఆరెంజ్లు, పత్తి గింజలు. 44 ఆరెంజ్లు, 66 నారింజలు. 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 టైం అప్, టైం అప్, టైం అప్. ఏదో ఎక్కడో దొరలు వచ్చినట్టుంది నువ్వు. సరే చూద్దాం ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తా చూద్దాం. సరే 10 times కరెక్ట్ చెప్పాడు. సూపర్. 10 times అంటే 10,000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నావు? మీ శృతి దగ్గర ఒక 5. బాగా ఆలోచించిపోయా. సరే ఒక 7 ఫిక్స్. సరే ఒక 5 శృతి, 2 స్నేహ, 3 ఆది. ఇది బాగుంది, లెక్కలు చూసుకో.
ఇప్పుడు వస్తుంది ఎవరో తెలుసా? స్నేహ. స్నేహ దామ్మ కుమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే నీకు ఇచ్చే టంగ్ ట్విస్ట్ అమ్మా. స్నేహ ఎర్ర అలలో వలలు, వలలో ఎర్ర అలలు. ఎర్ర అలలు, ఎర్ర అలలో వలలు, ఎర్ర అలలో వలలు, వలలు వలలో ఎర్ర అలలు. వలలో ఎర్ర అలలు, ఆ, ఎర్ర అలలో వలలు, ఆ, వలలో ఎర్ర అలలు. అంతే. అంతే. ఓకే రెడీ స్నేహ? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర అలలో వలలు, వలలో ఎర్ర అలలు, ఎర్ర అలలో వలలు, వలలో ఎర్ర అలలు, ఎర్ర అలలో వలలు, వలలో ఎర్ర అలలు, ఎర్ర అలలో వలలు, అది 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 ఎర్ర అలలో వలలు, వలలో ఎర్ర అలలు, కొడు. స్కూల్ టీచర్ గా చేస్తుంటావు. ఎర్ర అలలో వలలు, వలలో ఎర్ర అలలు, ఎర్ర అలలో వలలు, ఫాస్ట్ ఫాస్ట్. వలలో ఎర్ర అలలు, ఎర్ర అలలో వలలు, 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 వలలో ఎర్ర అలలు. మరి ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పారో చూద్దామా? 9 సార్లు చెప్పావు అంతే. కాదు 9 into 1000 9000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పు. శృతి 4000. అందరికి నా శృతి మీద కానీ అందంగా ఉన్నది కదా. మీరు సినిమా చూపించడానికి వచ్చారా, శృతికి లైన్ వేయడానికి వచ్చారా? ఇంకో మాట చెప్పు అలా కోసం ఇప్పుడు అలా ఏం అవసరం లేదు, ఇప్పటిదాకా పెట్టిన రచ్చ చాలు. చాలు శృతి చెప్పేసేయ్. బాయ్ ఫ్రెండ్ లవర్ రెండు ఒకటే అని చెప్పేసేయ్. నీకు చాలా అంటుంది. ఎలా ఓ ఎగేసుకొని వచ్చేస్తాను లింగ్ ఎత్తుకుని ఇలాగ. సరే ఎంత తీసుకున్నా చెప్పి ఎవరి దగ్గర? 4000 శృతి, 3000 విజేందర్, 2000 ఆదిత్య. తీసుకోపో. అండ్ ఇప్పుడు మన రంగు పడి రౌండ్ లో లాస్ట్ రాబోతుంది. ప్లీజ్. ఏంటి ఏంటి శృతి మిస్తున్నావు? శృతి మించుతున్నావు నువ్వు. శృతి మించలేదు, శృతి వస్తుంది. శృతి రైట్. రోహిత నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్. కళాయిలో ఎర్రరీళ్ళు, కుళాయిలో నల్ల నీళ్లు. కళాయిలో ఎర్రరీళ్ళు, కుళాయిలో నల్ల నీళ్లు. కులాయి. జులై అల్లు అర్జున్ సినిమా. కళాయిలో ఎర్ర నీళ్లు, కుళాయిలో నల్ల నీళ్లు. కులాయిలో నల్ల నీళ్లు. అది ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. కళాయిలో నల్ల నీళ్లు, కులాయిలో ఎర్ర నీళ్లు, కళాయిలో ఎర్ర నీళ్లు, కళాయిలో నల్ల నీళ్లు, కులాయిలో నల్ల నీళ్లు, కులాయిలో కర్రీ రీల్. కులాయిలో నల్ల నీళ్లు, కళాయిలో ఎర్ర నీళ్లు, కులాయిలో ఎర్ర నీళ్లు, కళాయిలో నల్ల నీళ్లు, కులాయిలో ఎర్ర నీళ్లు. డైరెక్ట్ గా పైప్ పెట్టుకుంటేది లేదా? కళాయిలో ఎర్ర నీళ్లు, కళాయిలో ఎర్ర నీళ్లు, కళాయిలో ఎర్ర ఎర్ర నీళ్లు, నీళ్లు. ఎన్ని నీళ్లు? కళాయిలో ఎర్ర నీళ్లు, కళాయిలో టైం అప్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? శృతి ఉప్మాకు పిండి కావాలంటే వస్తా కదా. ఫ్యామిలీ పిండి తిని బతికేస్తున్నారు కదా. శృతి ఇప్పటికైనా చెప్పు, మాట మార్చుకో ప్లీజ్. బాయ్ ఫ్రెండ్ ఎవరు, లవర్ ఎవరు? శృతి చెప్పు. ఇంతేనా లవర్ కదా, కాంప్రమైజ్ అవ్వలేదు కదా. పారుతున్న గోదారిలా జన జన జారుతుంటే కన్నీరలా. సూపర్ ఎక్సలెంట్. బాగా చెప్పారు మీరిద్దరు. అమ్మా శృతి ఏం జరిగింది? అదే నేను అడుగుతున్నా, ఏం జరిగింది? నువ్వు ఎన్నిసార్లు చెప్పావంటే నువ్వు ఒక్కసారి కూడా చెప్పలేదు. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది.
ప్రతిసారి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న రౌండ్ అనుకుంటాను, కానీ ఇప్పుడు మాత్రం బాధగా ఎండ్ చేసుకున్నాను ఈ రౌండ్. యూనో నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. చెప్పుదని కొడతా. సినిమా చూపిస్తామా అంటే పిండి కొట్టేసి నీళ్ళు వేసేసి బురదలో నెట్టడం కాదు. నిన్ను ఇద్దరిని దత్త తీసుకు. మరి వీళ్ళిద్దరు ఆడవాళ్ళని తీసుకుంటాను. ఆడవాళ్ళనే తీసుకుంటావా? అయితే వెయిట్ చేయి, నీకు ఇస్తా. ఓకే, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం రంగు పడుతు రౌండ్. ఈ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత ఉండదో చూద్దాం సరే. సో రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్తున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే అమ్మ చటపో. ఏంటి అదో పెట్ట మొహం ఎలా చూస్తావు? దా ఎరా అదే ఇద్దరే వచ్చారు మీ వాళ్ళు. నీ కోసం కత్తి లాంటి ఇద్దరు ఫిగర్లను దించా. శృతిని మర్చిపోతావు. ఇంపాసిబుల్. ముందు రమ్మను, టెస్ట్ చెప్తాను తర్వాత. రండి. అద్దు రూపాయి ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. పిల్లాని భావనిస్తావా, తోలగళ్ళి తెల్లారి తీసుకొస్తాను. మిమ్మల్ని మామూలుగానే చూడలేకపోతున్నాం, మళ్ళీ చీరలో ఎప్పటి రా మీ దండం పెడతానా? మరి మా వాళ్ళని కూడా దత్తత తీసుకుంటా. ఏంటి చీరతో సరసనాలు అవుతున్నాడు? మీరు అర్జెంట్ గా పక్కెళ్ళి చీర తీసుకురండి. రండ్రా బాబు, తీసుకోండి, దత్తత తీసుకుని కూర్చోండి. ఇది ఒక బజర్ రౌండ్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ అడుగుతాను. 5 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించిన ఉంటాయి. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఈ పక్క వచ్చి ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకోవచ్చు. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే మీ ముగ్గురు కలిసి ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్పారో వాడు మొహం మీద వాటర్ కొట్టొచ్చు. కానీ డబ్బులు తీసుకున్నది ఎవరు? ఫస్ట్ ఎవరైతే వాటర్ కొట్టారనిపించిందో వాళ్ళే తీసుకోవచ్చు. అండ్ కండిషన్స్ ఏంటంటే నేను జోర్సే మార్ అన్నంత వరకు ఎవరు వాటర్ కొట్టుకోకూడదు. ఒకవేళ కొట్టుకుంటే నేను కొడతా వాటర్. ఓకే, మన జోసే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది ఆదిత్య కాబట్టి ఆదిత్య అక్కడే ఉంటాడు. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పు? సాయిధరం తేజ్. సాయిధరం తేజ్ అంట ఆ ఫోటోలో ఉంది. చూద్దాం రైట్ రాంగ్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. వద్దురా కూర్చోరా. కరాటే చేస్తున్నాంట్రా. జోర్సే మార్. అండ్ మన ఇప్పుడు జోసే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన స్టిల్లో మహేష్ బాబు గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? స్నేహ ఆ స్టిల్లో మహేష్ బాబు గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఏంటే ఏదో పిట్ట ముఖం వేసుకొని చూస్తున్నావు, నేను నీ ముందు నుంచుంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అని చూసినట్టు ఇలా చూస్తున్నావు. అదే డైలాగ్. సూపర్. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్. జోర్సే మార్. కంగ్రాచులేషన్స్, సూపర్. వేరు ప్రకటించే. అండ్ మన ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఆ స్టిల్ ఏ పాటలో ఉంది? అవా విజేంద్ర చెప్పు, ఆన్సర్ చెప్పు. బాపుగారి బొమ్మ సాంగ్. బాపుగారి బొమ్మ సాంగ్ నుంచి. బాపుగారి బొమ్మ సాంగ్. పాడు, పాట పాడు. బొంగారాలంటి గుట్టు తిప్పింది, బొంగారాలంటి నడుము తిప్పింది. ఏంటి ఇంపోజిషన్ రాస్తానవా? ఆ పాట నీ నోటి నుంచి వినాలి శృతి, ఒకసారి పాడు.
ఉంగరాలంటి జుట్టు తిప్పింది, బుంగరాలున్న కళ్ళు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో ఓలమ్మో మల్లెపూల కొమ్మో. చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అమ్మ ఆన్సర్ రివీల్ ప్లీజ్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో ఓలమ్మో మల్లెపూల కొమ్మో. జోర్ సే మార్. రైట్ వేరియబుల్ ఇచ్చాం అక్కడ. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో నవదీప్ పక్కన ఉన్న హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది స్నేహ వల్లాల్. నీ పక్కనమ్మా బజర్ నొక్కే హేవ్. ఆన్సర్ ఏంటి? రామ్ చరణ్ తేజ్. దయచేసి ఆన్సర్ రివీల్ ప్లే చేయండి. కానీ ఎంత బాగా చెప్పింది ఆన్సర్, ఎంత బాగా గెస్ట్ చేసింది, ఎంత ఫాస్ట్ గా బదులు ప్రెస్ చేసింది. ఇప్పుడు జోర్సే మార్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది పాపం మా శృతి, ట్రై చేసింది అందలేదు. ఏం చేస్తావు? దా ఆదిత్య ఆన్సర్ ఏంటి? ఎనర్జెటిక్ హీరో రామ్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. It's a crazy, 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 crazy feeling. 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 నేను డాన్స్ క్లాస్ రావచ్చా? నేర్పిస్తావా? అంత మా గురువు గారు. ఒరే నీ డాన్స్ మాత్రం నా మీద తోయకురానికి దండం పెడతా. జోర్సే మార్. దగ్గరుండి కొట్టించాడు. చాలు పక్కకరా. ఇంకా చాలు. ఎవరు బాయ్ ఫ్రెండ్ ఎవరు లవరు తేల్చుకో ఇప్పటికైనా. కోడితే ఇలా వెళ్ళిపోయావు తెలుసా? నా బాయ్ ఫ్రెండ్ సీను. గలగల పారుతున్న లవరంటయ్యా. నా బాయ్ ఫ్రెండ్ సీను అని తప్పించి నా లవర్ ఆది అనలేదు అనకు. మన జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత ఉన్నదో చూద్దాం. ఈ జోర్సే మార్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్ గెలబోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే అవన్నీ చెప్పాలంటే ముందు ఇక్కడి నుంచి చెప్పండి. మీరు చూస్తూనే ఉంటా నా కోసం వింతంగా పుట్టావనుకుంటా. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది. ఐ డోంట్ కేర్.
ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్తాం. థర్డ్ రౌండ్ పేరెంట్ తెలుసా? వసూల్ రాజా. నాకు ఫస్ట్ రౌండ్ సెటప్ ఉంది, సెకండ్ రౌండ్ సెటప్ ఉంది, థర్డ్ రౌండ్ కూడా సెటప్ కావాలి. ఆ సెటప్ రావాలంటే ఈ సెటప్ పంపించాలి. అవుట్. ఈ రౌండ్ అనేది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రం లాస్ట్ రౌండ్ కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎక్కువ అమౌంట్ దాచుకున్న పార్టిసిపేట్ ఎవరంటే స్నేహారెడ్డి. ఇప్పుడు స్నేహ ఏం చేయాలంటే ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీరిద్దరు కలిసి మన థర్డ్ రౌండ్ ని ప్రారంభిద్దాం. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం నీ అపోనెంట్ గా? మీ శృతి. రా రా రా. I love you అంటే ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 तेरे लिए పిచ్చెక్కిపోయే నన్నింట వదిలిపోతావా నన్నింట వదిలిపోతావా. అమ్మ సెటప్ దానవు. ఒక్క నిమిషం ఇక్కడ కుర్చీ వేయించండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే నేను టాపిక్ ఇస్తా. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ గాను 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. ఆ 10 క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చేయాలా లేకపోతే నువ్వు చెయ్యాలా అనేది నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు, నువ్వు టాప్ లో ఉన్నావు. ఓకే, నిన్ను టాప్ లో నేను ఉంచుతా. శృతి ఆగు, ఒక 2 minutes ఆగు, లాస్ట్ లో నీ టాప్ లో లేచిపోద్ది. రెడీ? టాపిక్ చెప్తున్నాను. హీరో, డబుల్ రోల్, మూవీ నేమ్. నువ్వు చెప్తావు ఈ 10 క్వశ్చన్స్ ఆన్సర్, లేకపోతే తను చెప్పమంటావు? నేనే చెప్తా. గ్రేట్ డెసిషన్. యువర్ రాక్ అని అనుకుంటున్నారా? రోహిత చెప్తుంది. అది రోహిత చెప్తాను ఇప్పుడు. సూపర్. రెడీ రోహిత? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రామ్ చరణ్. నాయక్. yes రైట్ ఆన్సర్. నాని. నాని పాస్. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ పాస్. ప్రభాస్. ప్రభాస్ పాస్. వెంకటేష్. ప్రభాస్ డబుల్ రోల్. వెంకటేష్. సూర్యవంశం. ఓకే సూపర్. రైట్ ఆన్సర్. రవితేజ. పాస్. రవితేజ. నితిన్. నితిన్ పాస్. సూర్య. అల్లరి పుల్లోడు నితిన్. నితిన్ రైట్ ఆన్సర్. నీకు రవితేజ తెలీదా? సూర్య. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఓకే సూపర్. రైట్ ఆన్సర్. కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ పాస్. కళ్యాణ్ అల్లరి నరేష్. రామ్. ఏ ఆగు. అల్లరి నరేష్. పాస్. జూనియర్ ఎన్టీఆర్. అల్లరి. జూనియర్ ఎన్టీఆర్. నాని. నాని. నాని పాస్. ప్రభాస్. బాహుబలి. రైట్ ఆన్సర్. ఆన్సర్. రవితేజ. 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 పలుపు. పలుపు నీ పలుపు. రవితేజ. పలుపు. కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్. రామ్ రామ్. కళ్యాణ్ రామ్. రామ్ కళ్యాణ్ రామ్. రామ్ రామ్. పాస్. ఇట్రా ఇట్రా, ఒక్క నిమిషం ఇట్రా ఇట్రా. ఇప్పటికైనా ఛాన్స్ ఇస్తున్నా, ఇప్పటికైనా ఛాన్స్ ఇస్తున్నా. పైకి పోతుందా? పోతుంది. చెప్పు, లవర్ ఎవరు ఇక్కడ, బాయ్ ఫ్రెండ్ ఎవరు చెప్పు. ఒక్క నిమిషం నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, వెళ్ళు చెప్పు. నో బాయ్ ఫ్రెండ్ ఎవరు, లవర్ ఎవరు చెప్పు. నువ్వెన్ని చెప్పినా గోదావరి మా మధ్య పారిది. ప్లీజ్. లవర్ ఎవరు, బాయ్ ఫ్రెండ్ ఎవరు, లవర్ ఎవరు, నీ లవర్ ఎవరు పేరు చెప్పు. ఈ లోపు 4 ఆలోచించుకో, నీకు దండం పెడతా. నువ్వేలా పెట్టు. రామ్ రామ్. నువ్వేలా పెట్టు. రామ్ రామ్. కళ్యాణ్ రామ్. మీసం గేయించి గుండు కొట్టించుకుంటానా ప్లీజ్. అల్లా టప్పాగా గల్లీలో తిరిగే గోండానా కొడుకుని అనుకున్నావురా? రాతోడ్. నాని. జెంటిల్మెన్. రైట్ ఆన్సర్. జూనియర్ ఎన్టీఆర్. I love you అంటే చిక్కిపోతావు ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 तेरे लिए పిచ్చెక్కిపోయే నన్నింట వదిలిపోతావా నన్నింట వదిలిపోతావా మంచుండే కాదా నీ నచ్చలేదా ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 मेरे लिए ఓ సుసూడే డబ్బులు ఇచ్చే ఫస్ట్. రోహిత్ ఎలా ఉంది మొత్తానికి సినిమా చూపిస్తామమ్మ, షో ఎలా ఉంది మీకు? చూపించారు నాకు లాస్ట్ కి సినిమా. కనిపించిందా సినిమా? కనిపించింది. నువ్వు దగ్గర దూరం ఉండు చెప్తా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆల్ ది బెస్ట్. I love you అంటే చిక్కిపోతావు ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 तेरे लिए పిచ్చెక్కిపోయే నన్నింట వదిలిపోతావా నన్నింట వదిలిపోతావా.
స్నేహ ఇంకిద్దరు మిగిలిపోయారు కాబట్టి ఆ ఇద్దరు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే స్టార్ట్ చేద్దాం మళ్ళీ. విజేందర్ రా. ఇప్పుడు నేను టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే సామెతల్ని పూర్తి చేయాలి. నేను సామెత సగం వరకు చెప్తాను, మిగతాది పూర్తి చేయాలి. ఓకే, దీనికి ఆన్సర్ నువ్వు చేస్తావా మనం చేయమంటావా? నువ్వే చేయాలంట. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. రైట్ ఆన్సర్. పూసే గాడిది వచ్చి మేసే గాడి దించాడు. రైట్ ఆన్సర్. అడుక్కునే వాడికి అడుక్కున్నంత కాదు. సచ్చినోడు పెళ్లికి ఊళ్ళో పెళ్లికి పాస్. అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు అత్తలేని కోడలు ఉత్తమరాలు. కోడలున్న అత్త చెత్తమురాలు. కొండరాలకి మందేస్తే అరటి పండు ఒలిచి నోట్లో. అబ్బా. రైట్ ఆన్సర్. జోగి జోగి. Otto apparavo Pippi nokkittaడు స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. సో ఎలా ఉంది గేమ్? సినిమా కనిపించిందా లేదా? కనిపించింది. ఆల్ ది బెస్ట్. దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షన్ వచ్చా డబ్బులు తీసుకుని వచ్చాయి. సరే పైకి చూడండి. టాపిక్ ఏంటంటే కమెడియన్ హీరో మూవీ నేమ్. ఇప్పుడు కమెడియన్ పేరు చెప్తాను, మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆయన హీరోగా యాక్ట్ చేసిన సినిమా పేరు చెప్పాలి. సో నువ్వు చెప్తావా తను చెప్పమంటావా? నువ్వే చెప్తావు బాబు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అలీ. పాస్. సప్తగిరి. ఎక్స్ప్రెస్ రాజు. సునీల్. ఏడు గోల్డ్. రైట్ ఆన్సర్. పోసాని కృష్ణమురళి. మెంటల్ కృష్ణ. రైట్ ఆన్సర్. బ్రహ్మానందం గారు. జఫా. రైట్ ఆన్సర్. ఎవరు చెప్తారా? తాగుబోతు రమేష్. పాస్. శ్రీనివాస్ రెడ్డి. గీతాంజలి. రైట్ ఆన్సర్. కృష్ణ భగవాన్. మిస్టర్ గిరీశం. రైట్ ఆన్సర్. వేణుమాధవ్. పాస్. సత్యం రాజేష్. పాస్. సప్తగిరి. బెలూన్ రాజా. పాస్. సో ఆ అకౌంట్ నుంచి ఇక్కడ ఇచ్చే వెళ్ళి తీసుకురాది. ఇప్పుడు మనం లాస్ట్ రౌండ్ వెళ్ళబోతున్నాం. లాస్ట్ రౌండ్ పేరెంట్ తెలుసా? రన్ రాజా రన్. నాకు ఇక్కడ సెటప్ ఉండకూడదు. అమ్మ సెటప్ అవుట్. మరి ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా? ఉండాలి కదా. ఏమీ లేదనుకుంటున్నావు కదా నువ్వు? ఉంటది. ఎంగ పారు. ఈ 1 లక్ష తో నువ్వు గెలుచుకోవచ్చు 5 లక్షలు. వావ్ 5 lakhs. 5 లక్షలు గెలుచుకోవడానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ పక్క అలాగెళ్ళి అక్కడ ఒక బౌల్ ఉంది కదా, బౌల్ లో కొన్ని జంబుల్ లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది, మంచి సినిమా పేరు. అది జాగ్రత్త పెట్టేసి ఈ పక్క వచ్చేస్తే నీకు ఇచ్చేస్తా 5 lakhs. 5 lakhs గెలుచుకోవాలంటే 60 seconds టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు 5 lakhs చేస్తావా? చూద్దాం. ఇంకో ఆప్షన్. ఓకే, 80 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నువ్వు గెలుచుకోవచ్చు 3 లక్షలు. చూద్దాం ఇంకో ఆప్షన్ ఉందా అని అడుగు. నేను చెప్తాను ఇంకోటి. చెప్పండి. 100 seconds. 100 seconds లో టాస్క్ కంప్లీట్ చేస్తే నువ్వు గెలుచుకోవచ్చు 2 lakhs. ఇంకొక ఆప్షన్ ఉందా? ఇంకొక ఆప్షన్, డబ్బులు మా ధనలక్ష్మికి ఇచ్చి నువ్వు వెళ్ళిపోవచ్చు. 100 seconds. 100 seconds. అండ్ కండిషన్స్ ఏంటంటే నువ్వు ఈ బజర్ ప్రెస్ చేస్తే నీ టైం స్టార్ట్ అవుతుందమ్మా. ఈ టైం లోనే నువ్వు వెళ్ళి ఆ టాస్క్ అంతా చేసి వచ్చి మళ్ళీ ఈ బజర్ ప్రెస్ చేస్తే నీ టైం ఎండ్ అయిపోద్ది. ఒకవేళ పడిపోయినా టైం అయిపోయినా
నీ దగ్గర ఉన్న 1 lakh మా 10 లక్షలు ఇచ్చేస్తా. ఓకే రెడీయా? ఆల్ ది బెస్ట్. ఓకే 100 seconds 2 lakhs. ఆల్ ది అదిగా రెడీ. ఫోన్లో ఎటో పోయింటాడు దగ్గర. ఫోన్లేమ్మా రెడీయా? సో నువ్వు ఒక్కదాని వాడితే కొంచెం నాకు అదోలా ఉంది. మిగతా ఇద్దరిని పిలిచేస్తాను. లెట్స్ వెల్కమ్ విజయేంద్ర అండ్ ఆదిత్య. శృతి లేకుండా వీళ్ళిద్దరు రావడం చాలా హ్యాపీగా ఉంది. 100 seconds లో టాస్క్ కంప్లీట్ చేస్తే 2 లక్షలు గెలుచుకోవచ్చు. కానీ నా రూల్ ప్రకారం నువ్వు గెలిచే 2 లక్షల్లో 1 లక్ష నేను శృతికి ఇవ్వబోతున్నా. నువ్వెవరో ఇవ్వడానికి? నేను లైన్ కొట్టిన శృతి కాబట్టి ఆ 1 లక్షలో 2 లక్షలు 1 లక్ష నీకు ఇస్తా. ఇప్పుడు చెప్పు, లవర్ ఎవడు, బాయ్ ఫ్రెండ్ ఎవడు? శ్రీను నా లవర్. సూపర్ నాన్న, ఇలా ఉండాలి. 3 2 1 గో. స్లో అండ్ ఫాస్ట్ రా, వచ్చేయ్ పరిగెత్తా, మధ్యలో పడు. 1 లక్ష రూపాయలు నీకు ఇవ్వాలి. ఇక్కడికి వచ్చాక ఏం సినిమా ఉందో తెలుసా? శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం అంటే ఎప్పుడు పెట్టాలి నువ్వు? అయినా నీకు సిగ్గులేదంటారా? స్టార్టింగ్ లో నీకే హ్యాండ్ ఇచ్చింది, నాకే హ్యాండ్ ఇచ్చింది, తీసుకొని వచ్చు. ఏమన్నాడు విన్నావా? ఏమన్నా అటు చూడమ్మా. ఓయ్ నువ్వేంటి అప్పుడు ఎంత దూరం వచ్చా? ఇక్కడ పడు, టైం లేదు. వెరీ గుడ్. ప్రేమించానని చెప్పి తెలుసుకుంటా వచ్చేసావు అంతే, ఇంక అక్కడ పడి సరిపోద్ది. వెరీ గుడ్. పెట్టు పెట్టు. రాయేస్తా రామా. ఇక్కడ పెట్టు. యా ఇక్కడ పెట్టేసి. రామయ్య వస్తాయావా? అంతే, వస్తాయావా? వస్తావయ్యా, కరెక్ట్. సూపర్. జాగ్రత్త. ఆ పాట ఏంటి? గలగల పారుతున్న ఒకసారి ఇప్పుడు. గలగల పారుతున్న గోదావరి. కాలు చాలా లాంగ్ తీసుకున్నావు, జాగ్రత్త. అది వెనకలాగి రైట్ లెక్క జాగ్రత్త తీసుకో. ఆ పాట ఇరా. రెక్కలు తొడిగి రెప్పరెప్పలాడి జీవంటుంది కోరిక. అదైతే పరిగెత్తుకుంటా. మెల్లగా నీకొచ్చే 2 లక్షలు 1 లక్ష అమ్మాయికి ఇస్తానన్నాడు. ఎందుకు నువ్వు పరిగెత్తటం? పడిపో, నీ వల్ల దేశానికి ఏ ఉపయోగం లేదు. టైం అయిపోతుంది. 10 seconds 9 seconds 8 seconds 7 seconds 6 seconds 5 seconds 4 seconds 3 seconds. తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. కంగ్రాచులేషన్స్. yes సూపర్. అల్టిమేట్ టాస్క్ ని 100 seconds లో కంప్లీట్ చేస్తే నీకు 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలు 1 లక్ష ఇవ్వను, నేను ఇస్తా. అమ్మ ధనలక్ష్మి కిందకి రా. సినిమా చూపిస్తాం, ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా అయితే కనిపించింది. ఎలా ఉంది సినిమా? కనిపించిందా? ఫుల్ గా. సో మరి వెళ్ళొచ్చు మీరు. శృతి నీ దగ్గరికి వస్తున్నామ్మా, దా మాట్లాడు. ప్రైవసీ ఇవ్వండిరా. నేను అమీర్పేట పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా. నా చూపులు నీ వీపు గుచ్చుకుంటున్నాయి చూడు. లక్ష ఏది? లక్ష మా బాత్రూమ్ లో ఉంది. లక్ష కాదు, లక్ష. 1 lakh. 1 lakh ఇస్తానన్నది అబద్ధం. మరి నిజమేంటి? నేను లవ్ చేస్తానది నిజం. 1 lakh ఇవ్వలేదు కానీ నన్ను లవ్ చేస్తున్నావా? అది నేను నమ్మాలా? అంటే 1 lakh ఇస్తేనే లవ్ చేయాలా? అవును. అయితే ఒక 10 లక్షలు సంపాదించాలి అర్జెంట్ గా. ఎందుకు? ఒక 10 మంది లవ్ చేయొచ్చుగా. శృతి మించకు చెప్పింది విను. శృతి ఇదిగో లక్ష. హాయ్ ఆది. హాయ్. ఏదో ఒకసారి చెయ్యవు. శృతి ఓసిని అంకమ్మ. శృతి నేను అమీర్పేట పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా. ఆ తొక్కలే ఆడిచ్చిన 1 లక్ష రూపాయలు 1000 నోట్లని అంకమ్మ. అవి చల్లవే. పర్లేదు, అది నాకు ఓకే. శృతిని ఇచ్చింది వీడితో ఏం చేస్తాం? ఎప్పుడు ఎండింగ్ ఇలాగే. బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నారు పెద్దలు. అందుకే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అప్పటివరకు సెలవు. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వల్లు
చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కబ్బా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్ కరుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కబ్బా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్